హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు అనే పదార్థాన్ని మనమే సృష్టించుకున్నాం. ఎస్, దేవుడు అంటే మనకు మంచి చేసేవాడు లేదా పాజిటివ్ వైబ్రేషన్ కలవాడు అని అర్థం. అలాగే చెడు చేసే పదార్థాన్ని మనం డెవిల్ లేదా దయ్యం అనే అర్థంలో వాడతాం. విచిత్రం ఏమిటంటే అవి రెండూ లేని వాటికి మనమే సృష్టించుకున్నాం. ఎస్, ఒక మంచికి మనమే ఒక రూపాన్ని ఇచ్చి పూజల పేరుతో క్రియలు చేస్తున్నాం, అవునా కదా? కానీ రాను రాను అది వ్యసనంగా మారిపోయి అన్ని అతడే చేస్తాడనే పిచ్చి నమ్మకాలతో సమయం, డబ్బు వృధా చేస్తున్నాం. ఒక క్షేత్రానికి లేదా ఒక మూర్తికి మనమే ఒక పని కల్పించి దాన్ని నిజం చేయడానికి పదే 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 ఇలా జరుగుతుందని మనమే దానికి ఒక శక్తిని ఆపాదిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు. మనం పదే పదే చెప్పడం వల్ల దానికి ఆ పవర్ రావడం జరిగింది. ఏమీ లేని దానికి శక్తిని ఆపాదించే మీరు మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించకపోతే ఎలా? ఇక్కడ నిర్జీవానికి ప్రాణం పోశారు, అవునా కదా? మీలో ఉన్న సజీవంగా ఉన్న దానికి మీరు శక్తిని ఆపాదించడం అనేది చాలా సులభం. ఎప్పుడైతే మీలో ఉన్న అనంతమైన శక్తులతో ఏదైనా సాధించగలను అని నమ్ముతారో అప్పుడు అసాధ్యమంటూ ఏదీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, కావున నిరాశ నిస్పృహలతో జీవితాన్ని వెళ్లదీయకుండా మీ జీవితాన్ని ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా రూపుదిద్దుకోవడానికి మీరు ఏం చేయాలో ఆలోచించండి. మొదలు మీలోని మూర్తిత్వాన్ని, మీలో ఉన్న మనసుని ముందుగా నమస్కరించండి. రోజు ఆ శక్తికి ఆనందమైన శుభములు అద్దండి. అందరూ మిమ్మల్ని ఆరాధించే విధంగా, ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నతంగా నింపండి. మై డియర్ ఫ్రెండ్స్, ఉన్నతంగా జీవించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీతో మీరు ఎక్కువసేపు గడపండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ.